ఇక ఏలూరు జిల్లా బుట్టాయిగూడలో టీడీపీ పోలవరం నియోజకవర్గ నేతల అత్యవసర సమావేశం జరిగింది. ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా పోలవరం ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు నేతలు కార్యకర్తలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కనీసం గుర్తింపు కూడా అధిష్టానం ఇవ్వలేదని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు అక్కడ పార్టీ ఆఫీసులో మీకు ఎంతమందికి అయితే మీకు మాట ఇచ్చాడో అంతమంది మీరు లెటర్లు రాయండి. మేము రిజైన్ చేస్తున్నామని మీరు సంతకాలు పెట్టండి. లెటర్లు మీరు పంపించకపోతే మేము తీసుకెళ్తాం, మా డబ్బులతో తీసుకెళ్లి అచ్చెన్నాయుడు గారికి మేము ఇచ్చొస్తాం. సంతకాలు పెడతారు, దాని తరఫున మనందరం కూడా సంతకాలు చేసి పంపించాల్సిన బాధ్యత నీ ఇష్టం వచ్చిన వాడించుకోవాలకు పొత్తులో భాగంగా గెలిచే వ్యక్తిని పక్కన పెట్టి ఎవరికో సీట్ ఇస్తానంటే మేమందరం చేయడానికి నీ బానిసలం కాదు, నీకు దాసులం కాదు. మేము ఇక్కడ అతను మించిన అభ్యర్థి మనకి ఆపోజిట్ పర్సన్ ఎవరూ లేరు కాబట్టి మనం అంటూ ఈ 7 మండలాల్లో కూడా ఆయనకు ఉన్న విలువ ఎవరికి లేదండి. ఎంతవరకైనా మా మహిళల తరఫున అయితే కనుక మేము ఎంతవరకు ఆయన గురించి ఎంతవరకు చేయాలనుకున్నా కూడా మేము రాజీనామా చేసి ఆయన వెనకాల నిలబడాలని మేము అయితే గట్టి డెసిషన్ తీసుకున్నామండి. 9 మందిలో కూర్చోబెట్టి చంద్రబాబు చెప్తే ఆ రోజు మీరు బయటకు వచ్చి మాకు చెప్పిన మాట 3 వ్యక్తుల పేర్లు చెప్పారు. అందులో బురగం శ్రీనివాసరావు గారికి వెళ్ళిన 17లో 15 మంది బురగం శ్రీనివాస గారు పేరు చెప్పారు. మనకు బురగం శ్రీనివాస గారికి టికెట్ వస్తుందన్న పెద్దలు మీరందరూ ఇవాళ టికెట్ రావట్లేదంటే మేమందరం సహించేది లేదు. ఆ రోజు అక్కడ పార్టీ ఆఫీసులో మీకు ఎంతమందికి అయితే మీకు మాట ఇచ్చాడో అంతమంది మీరు లెటర్లు రాయండి. మేము రిజైన్ చేస్తున్నామని మీరు సంతకాలు పెట్టండి. లెటర్లు మీరు